వెల్కమ్ టు పీడీటీవీ. నూతన్ నాయుడు రాజకీయ ప్రవేశం ఎలా ఉండబోతుంది? నూతన్ నాయుడు ఎక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని అనుకుంటున్నారు? అయితే దానికంటే ముందు ప్రజల్లో ఇప్పుడు ఒక మెదులుతున్న ఆలోచన, అలాగే ఒక సందేహం ఏంటంటే నూతన్ నాయుడు ప్రస్తుతం ఏ పార్టీలో ఆయన కొనసాగబోతున్నారు, ఏ పార్టీలో అడుగు పెట్టబోతున్నారు? ఓకే, ఇవన్నీ క్లియర్గా మీకు చెప్తాను. దానికంటే ముందు నూతన్ నాయుడు విశాఖపట్నంకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి ఆయన ఒకవేళ ఎలక్షన్లో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పోటీకి దిగిన అక్కడి నుంచే పోటీ చేస్తారు, అదైతే క్లారిటీ ఉంది. ఓకే, అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా? 100% ఆయన పొలిటీషియనే కాబట్టి, ఇంతకుముందు పొలిటికల్గా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఈసారి 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రాజకీయ ప్రవేశం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోతున్నారు. ఇదైతే ఒక పక్కా సమాచారం అందింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నూతన్ నాయుడు గెలుపు ఎంతవరకు సాధ్యం? నూతన్ నాయుడు కనుక రాజకీయాల్లో ఒక ఎంట్రీ ఇస్తే ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేయనున్నారు? ఒకవేళ ఏ పార్టీ నుంచి చేస్తే ప్రజల ఆదరణ పొందుతారు? వాస్తవానికి నూతన్ నాయుడుకు ఉన్న శక్తి సామర్థ్యాల ఆధారంగా కానీ, లేదంటే నూతన్ నాయుడుకు ఉన్న పాపులారిటీ, లేదంటే నూతన్ నాయుడు గారికి ఉన్న అభిమానుల సంఖ్య కానివ్వండి, ఇంకేదైనా ఎందుకంటే విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఓవరాల్గా ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో ఒకసారి మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఎవరెవరికి ఏం చేశారనేది నేను మీకు పక్కన డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఆయన ఎవరెవరిని కలుస్తుంటారు, ఎలాంటి వారికి సహాయపడుతుంటారు, ఇవన్నీ కొత్తగా ఇప్పుడు నేను చెప్పేవి కాదు, ఆల్రెడీ అందరికీ తెలిసినవే. సో ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితిలోనైనా, ఏ వ్యక్తి ఎలాంటి ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి నూతన్ నాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని ప్రజలు అనుకునే పరిస్థితి ఆయన ఉన్న ఏరియాలో. సో ఆబ్వియస్లీ సేవా కార్యక్రమాలు చేసేవారికి ఎక్కువగా ఆదరణ ఉంటుంది, ప్రజల మనసులో వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే చాలా సులభంగా గెలుపు సాధ్యమవుతుంది. ఇలాంటి గెలుపు సాధ్యమయ్యే వ్యక్తులకు ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా పిలిచి మరీ టికెట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఓకే, ఈ సందేహాలన్నీ పక్కన పెడితే అసలు నూతన్ నాయుడికి ఏ పార్టీలో కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారు? అయితే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. నూతన్ నాయుడు అనే వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్కు, ఒక పేరు మోసిన పొలిటికల్ లీడర్కు ఒక అల్లుడుగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆ పొలిటికల్ లీడర్ గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన ఎవరనేది పేరు ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు, ముందు మీకే అర్థమవుతుంది. ఎంపీగా పనిచేసిన ఆయన అల్లుడే, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక వ్యక్తి, చాలా సీనియర్ నాయకుడు. ఆయన అల్లుడే నూతన్ నాయుడు. సో అంటే మామగారు మొన్నటి వరకు కొనసాగిన పార్టీలో నూతన్ నాయుడు కొనసాగుతారా, లేదంటే కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతారా? ఇదొక అనుమానం. వాస్తవానికి నూతన్ నాయుడు కాబట్టి, నూతన్ నాయుడు అనే పేరులోనే నాయుడు ఉంది కాబట్టి జనసేనలోకి వెళ్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన జనసేనలోకి వెళ్తారు అనేది ఒక స్పష్టత అయితే లేదు. ఇంకా ఆయన 100% జనసేనలో వెళ్లేందుకు నిర్ణయం తీసుకోలేదనేది మాత్రం నాకు అందిన కీలక సమాచారం. ఇక జనసేనలోకి వెళ్ళకపోతే ఏ పార్టీలోకి వెళ్తారు? వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా, లేదంటే టీడీపీలోకి వెళ్తారా, లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, లేదంటే కాంగ్రెస్లోకి వెళ్తారా? ఇలాంటి కొన్ని అనుమానాలు. ఇందులో మనం ఫిల్టర్ చేసుకుంటే కాంగ్రెస్లోకి అలాగే బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ అయితే 100% లేదు. ఇక టీడీపీలోకి వెళ్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా? ఈ త్రిముఖ పార్టీల మధ్య జరుగుతున్న పోటీలో ఏ పార్టీని నూతన్ నాయుడు చూజ్ చేసుకోబోతున్నారు? అయితే ఆల్రెడీ ఇప్పటికే ఆయన ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నాడు, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఆల్రెడీ ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది. అయితే ప్రస్తుతం ఆల్రెడీ ఆయనకి ఒక ప్రధాన పార్టీ ఒక ఆఫర్ కూడా ఇచ్చింది. సీట్ ఇవ్వబోతున్నాను, మీరు వస్తానంటే మీరు మా ద్వారాలు ఎప్పుడైతే తెరిచే ఉంటాయి, స్వాగతం పలుకుతుంది ఒక పార్టీ, ఒక ప్రధాన పార్టీ. అలాగే మిగిలిన 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, నేను పార్టీల పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, కానీ మీకు చెప్తుంటే అర్థమైపోతుంది. మిగిలిన 2 పార్టీలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి, ఆయన కూడా ఆ 2 పార్టీల వైపు చూస్తున్నారు. ఆ 2 పార్టీల్లో జనసేన ఉందా, వైసీపీ ఉందా, టీడీపీ ఉందా అనేది నేను మరో వీడియోలో మీకు స్పష్టం చేస్తాను. అయితే ఓవరాల్గా ఈ 2 పార్టీల్లో ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న 2 పార్టీలు ఉన్నాయో ఆ 2 పార్టీల వైపే నూతన్ నాయుడు చూపుంది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్న పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం నూతన్ నాయుడికి లేదు. ప్రజలు ఏ పార్టీనైతే ఆదరిస్తారో, ప్రజలు ఏ పార్టీ మనకు 2019 ఎన్నికల్లో సేవ చేస్తుందని బలంగా నమ్ముతున్నారో
ఆ పార్టీలోకే వెళ్ళాలని నూతన్ నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా తెలియజేశారు. అయితే ఆ పార్టీ ఏంటనేది ఆయన ఇంకా క్లియర్గా చెప్పలేదు, కానీ ఈ 2 పార్టీలో ఒకదాన్ని అయితే ఎంచుకోబోతున్నాను, అది త్వరలోనే ప్రకటిస్తాను అని అయితే క్లియర్గా ప్రకటించడం జరిగింది. దాని గురించి చాలా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నూతన్ నాయుడు రాజకీయ ప్రవేశం గురించి ఇంత చర్చ అవసరమా అని కొందరు ప్రశ్న. ఎస్, వాస్తవానికి విశాఖపట్నం అనేది చాలా పెద్దది, ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడున్న పెద్ద సిటీ కాబట్టి విశాఖపట్నం నుంచి నూతన్ నాయుడు వస్తే రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గెలుపు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆయన ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీకి బలం పెరుగుతుందా, లేదంటే ఆ పార్టీకి బలం బలహీనత రెండూ కూడా నూతన్ నాయుడు అవుతారా, ఇలాంటి ఇప్పుడు చర్చలు నడుస్తున్న రాజకీయ వర్గాల్లో ఆల్రెడీ రాజకీయ హితులు సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ నూతన్ నాయుడుతో చర్చించడం కూడా జరుగుతుంది వీటి గురించి. బిగ్ బాస్ 2 తర్వాత ఆయన ఈ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండే ఆయన మీడియా ముందుకు రావట్లేదని కూడా అనుకోవచ్చు. కానీ ఆయన త్వరలో ఖచ్చితంగా ముందుకు వస్తారు, మీడియా ముందుకు వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు F2 మూవీ హడావుడిలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం మీద ఆల్రెడీ దృష్టి పెట్టేశారు. ఆల్రెడీ ఆ పనులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఏం జరుగుతుంది, ఆయన రాజకీయ దారి ఆయన ఎలా వేసుకున్నారు, ఆయన ఏ బాటలో నడవబోతున్నారు, ఇవన్నీ కూడా స్పష్టంగా మరొక వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PDTV. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.